ఎలా ఉన్నారు? రండి. నీళ్ళల్లో ఊరపెట్టిన ఉసిరికాయలు చేస్తాను. 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుందమ్మా. నేను ఎలా చేస్తున్నానో మీరు ఒకసారి చూసేయండి. 4 కిలోలు ఉసిరికాయలకి పసుపు కొమ్ములు, అలాగే 1 కిలో ఉప్పు, 1 కిలో పచ్చిమిరపకాయలు, 100 గ్రాములు మెంతులు, అట్లాగే కాసి పెట్టుకున్న నీళ్లు. వీటితో మనం నీళ్ళల్లో 1 ఇయర్ పాటు నిల్వ ఉండి ఉసిరికాయలు చేసేద్దాం. రండి. పసుపు కొమ్ముల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని, పచ్చి పసుపు కొమ్ములు కదమ్మా, కొంచెం ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొద్దాం. కడిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు మరీ బారుగా ఉంటే ముక్కలు కట్ చేయండి. చిన్నప్పుడు బడులు ముందులు అమ్మేవాళ్ళమ్మ. ఎంత డబ్బులకు అమ్మేవాళ్ళు మీకు? 10 రూపాయలకి 3, 4 వచ్చేవాళ్ళు. నాకు 5 పైసలకు ఒకటి మా అప్పుడు. అలాగే ఉప్పు 1/2 కిలో వేస్తున్నాను, 100 గ్రాములు మెంతులు, గ్రైండ్ చేసి పెట్టుకున్న పసుపు, అలాగే కాచి చల్లారి పెట్టుకున్న వేడి నీళ్ళు. సింపుల్ అమ్మ, 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది. ఇలా ఒకసారి కలిగి పెట్టుకొని, మెంతులు ఎందుకు వేస్తారు అని అంటారు. పూర్వం మాకు వేసేవాళ్ళు కాదు కదా అని. మెంతులు నీళ్ళు తాగుతున్నారు కదా షుగర్ కోసం, అందుకని ఈ మధ్యకాలంలో మెంతులు కూడా యాడ్ చేస్తున్నాం. పూర్వం కూడా కొంతమంది వేసుకునేవాళ్ళు, అది ఇంకొంచెం ఆరోగ్యంగా మంచిది కదా, అందుకని మెంతులు కూడా ఖచ్చితంగా వేసుకోండి. నీళ్ళ ఉసిరికాయలు ఇప్పుడు మనం ఇలా సోక్ చేసాం కదా, 1 వీక్ తర్వాత మనం జార్లోకి తీసుకోవచ్చు అమ్మ. తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే 1-2 ఇయర్స్ కూడా నిల్వ ఉంటుంది. చాలామంది బయటే పెట్టేసుకుంటారమ్మా, జాడీల్లో పెట్టేసుకునే వాళ్ళు పూర్వం. కానీ ఈ రోజుల్లో భయం వేస్తుంది, ఎంతైనా బూజు వచ్చేస్తుందేమోనని. అందుకని 1 వీక్ తర్వాత సీసాల్లో పెట్టుకొని వాడేసుకోండి. థ్యాంక్ యూ.